క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు నామాన మీకందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా యేసు ప్రభు పునరుత్థాన ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శుభములు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మనము సంఘములో చేరి, దేవుని యొక్క మందిరములో చేరి మనము ఆరాధించలేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు మనతో కూడా ఉంటూ మనలను నడిపించి సజీవ లెక్కలో చేర్చి ఈ పునరుత్థాన దినమందు దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనమందరం కూడా లైవ్ ప్రోగ్రాంలో మన ఇళ్లలోనే దేవుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడలారా, మరి మీరందరూ కూడా మరి సిద్ధంగా మరి ఆరాధన కొరకు మీరందరూ కూడా ఉన్నారు అని ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాం. మరి సమయంలో ప్రార్థనను, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసు స్త్రీలను చూచి, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూద్దాము. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మనమందరము కలిసి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మా మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. మనమందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మరి ఈ సమయంలో మనమందరం కలిసి దైవనామాన్ని కీర్తన ద్వారా ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు యొక్క పునరుత్థాన శుభవార్తను మనం పంచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 77వ కీర్తన, విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. 77వ కీర్తన. గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే, వృజినామంతటి మీద విజయ మీచెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్ విజయ
పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ వీడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరగా తన రక్త బలము వలన పొంగుననగా చేసెను కృంగా నలిపి చీల్చెను విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపంబునకు మార్చును శాపంబంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరించెను పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాచెను దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే సిలువ మరణము నొందియు మనలను తనకై గెలువన్ లేచిన వానికి చెలుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి కొలువు చేతునే గాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే మరొకసారి విశ్వాసులందరికీ సంఘమంతటికి జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ ఆరాధన అనంతరం ప్రభు వల్ల కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందనై ఉన్నాం కాబట్టి మీరందరూ మీ యొక్క గృహాల్లో రొట్టె ద్రాక్షరసంతో సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా మరి మీ గృహాల్లో మరి ఈ యొక్క కార్యక్రమంలో లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నందుకు మీకందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ అదే రీతిగా ఆరాధన అనంతరం మరి జరిగేటువంటి ప్రభు వల్ల కార్యక్రమం కొరకు మీరందరూ కూడా మీ గృహాల్లో రొట్టె మరి ద్రాక్షరసంతో లేదా ఏదైనా జ్యూస్ అని మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి యొక్క పాటను మనం అందరం కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 701వ కీర్తన. లేచినాడురా సమాధి, గెలిచినాడురా
అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 701వ కీర్తన మొదటి చరణం 5, 9, 10 చరణాలను మాత్రం మనం పాడుకుందాం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని చెప్పినట్లు లేతునని చెప్పినట్లు లేఖనములలో నాట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర లేక కావలి ఉన్నా లేచినాడురా సమాధి గెలిచినాడురా చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నన్ను లేపుతాడు చచ్చినను నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మా శాంతి యేసునందే ఆత్మా శాంతి యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. సమయంలో పాస్టర్ గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీకందరికీ ఈస్టర్ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మను కనికరించునుగాక. నేటి ఈస్టర్ ఆరాధన ధ్యాన సమయంలో మనము ధ్యానించినట్లు ప్రభు వారు ప్రేరేపించినటువంటి ఒక వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆత్మ నడిపింపు నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడవైన మా గొప్ప తండ్రి, 2020 సంవత్సరాల కంటే ఎక్కువ కాల క్రితమే మా అందరి నిమిత్తము సిలువలో మరణించి సమాధి చేయబడి సమాధిని గెలిచి మరణమును మృంగివేసి లేచినటువంటి దేవా, ఆ అనుభవాన్ని పొందుకున్నటువంటి నీ పరివారమును గురించి మేము ధ్యానించి ఆనాడు నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞను మేము ధ్యానించి మా బాధ్యతను గుర్తెరిగి పునరుద్ధాన అనుభవమును మీలో పొంది మీరిచ్చిన ఆజ్ఞను కొనసాగించి మా జీవిత పరమావధిని మేము సాధించగలిగినట్లు నేటి పునరుద్ధాన ఆదివార ధ్యానమును మా అందరి వినికిడిలో దీవించుమని సిలువ చాటున మరుగుపరిచి అయోగ్యురాలనైన నన్ను మీ నోటి బూరగా వాడుకొనుమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసు దివ్యమైన నామమున స్తుతించి బహువినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి సంఘ కాపురి గారు మరియు ఆన్లైన్లో ఈస్టర్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి దేవుని బిడ్డలారా మరియు దైవ ధ్యానము సల్పుచున్నటువంటి దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మరి యేసు ప్రభు వారు 11 మంది శిష్యులు గలిలయ కొండకు వెళ్ళినప్పుడు మరి వారందరూ కూడా యేసు ప్రభువును చూచి, అనగా పునరుద్ధానుడైనటువంటి యేసును, సమాధిని గెలిచి లేచిన యేసును చూచి ఆయనకు మ్రొక్కిరి. కానీ వారిలో కొందరు సందేహించిరి అనే విషయాన్ని మరి ఈ యొక్క మత్తయి సువార్తికుడు వ్రాస్తూ మరి చెప్తూ ఉన్నాడు. యేసు సమయంలో ఆ 11 మంది శిష్యుల ఎద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను అని వారితో చెప్పాను అని మత్తయి సువార్తికుడు వ్రాస్తున్నాడు. మరి ఈ యొక్క సందర్భాన్ని గమనిస్తే ఈ పునరుద్ధానుడైన యేసును చూచారు 11 మంది శిష్యులు, మ్రొక్కారు, అనగా ఆయన ఆరాధించారు. కానీ అందరూ కూడా ఆయనను నమ్మలేదు, కొందరు సందేహించిరి అని. మరి ఈ యొక్క సందర్భంలో ఈస్టర్ను ఆరాధించడానికి మనమందరము దేవుని సన్నిధిని కలిగి మరి మనం కూడా
ఈ సమయాన్ని దేవుని కొరకు వెచ్చిస్తూ ఉన్నాము. అయితే మనము ఎలాగా ఆయన్ను ఆరాధిస్తున్నాము? సందేహంతో నిజంగా యేసు ప్రభు లేచాడో లేదా ఏం రుజువు అన్నట్లుగా భావిస్తున్నామా? మరి వాస్తవానికి ఈస్టర్ అంటే మృత్యుంజయుడై లేయక పూర్వము కూడా ఈ ఈస్టరో అనేటటువంటి పండుగను జరిపించేవారట. ఇది మార్చి 21 నుండి ఏప్రిల్ 25 తేదీల మధ్యలో వారు ఈ పండుగను ఆచరించేవారట. ఏంటి వారు చేసేది ఆ దినాల్లో అంటే, యెహోవా దేవుని ఆరాధించటం ఆల్మోస్ట్ మరచిపోయి ఈ యొక్క ఈస్టర్ అనేటటువంటి దేవతకు మరి బలులు అర్పించి వేడుకగా జరుపుకునే దినమంట. మరి దాని బహుశా పురాతన కాలం నుండి ఆరాధించబడే ఈ పండుగ నేడు కూడా మనం కొన్ని సంత అని జరుగుతూ ఉంటుంది కొన్ని పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ, మేఫేర్ అన్నట్టుగా అక్కడ కూడా జరిగేటటువంటిది. ఇది చివరి దినాననో మొదటి దినాననో ఒక దినాన బలి అర్పించి ఆ బలి మాంసాన్ని ఆ సంత జరిగించిన ఊరి వారందరూ కూడా పంచుకోవటం అనేటటువంటి. సరే, ఇది ఏది ఏమైనా మరి క్రీస్తు వారు సంచరించినటువంటి దినాల్లో దీనిని పాస్ ఓవర్ అనేటటువంటి పండుగగా మరి క్రీస్తు వారు కూడా ఆచరించినటువంటి పండుగగా, యూదులందరూ ఆచరించినటువంటి పండుగగా కూడా మనము చెప్పుకోవచ్చు. మరి పస్కా అనగా మరి దాటి పోవునది. ఈ ఈస్టర్ పండుగ సందర్భంలో కూడా ఇంకా జీవించుచున్నటువంటి 2020 సంవత్సరాల వరకు కూడా, అంతకంటే ఎక్కువ కాలం వరకు కూడా మరి కొనసాగుచూ ఉన్నటువంటిది ఏంటి అంటే, మనమందరం కూడా దేనినో దాటిపోవచ్చున్నాము అని తెలియజేసేటటువంటి పండుగ ఈ ఈస్టర్. ఏమి దాటిపోవచ్చున్నాము అంటే, ఒక మరణ దూత మనల్ని సమీపిస్తూ మనల్ని దాటిపోతుంది అని జ్ఞాపకం చేసే పండుగ ఈ ఈస్టర్ పండుగ. అనగా మరి క్రీస్తు లేచెను అని వేడుక చేసేటటువంటి పండుగ ఈస్టర్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఈస్టర్ పండుగ సందర్భంలో కొన్ని క్యారెక్టర్స్ని మనము చూస్తాం. మరి ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి అక్కడ ఆదివారము తెల్లవారు చిండగా మగ్దలేనే అంటూ చూస్తాం. అనగా అక్కడ ఈ పునరుద్ధాన సమయమందు ఉన్నటువంటి వారిలో మగ్దలేనే మరియా, వేరే మరియా, ఇంకా ఇతర సువార్తికులు కొందరు స్త్రీలు అని చెప్తాడు. సో ఈ పునరుద్ధాన పండుగ లేదా పునరుద్ధాన సమయమందు, యేసుక్రీస్తు పునరుద్ధాన సమయమందు మరి స్త్రీలు ఉన్నట్టుగా చూస్తాం. ఆ తరువాత మరి ఒక ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి అనే విషయాన్ని చూస్తాం. అనగా దూతల పరివారం అంటే ఎక్కువ మంది ఉంటారు, కానీ రాతి మీద కూర్చున్నది ఒక్క దూత. మరి అంతేకాకుండా మరి ఈ వాక్య భాగాలను మనము చూస్తూ వస్తే మనకు కనిపించేటటువంటిది ఇంకా ఇద్దరు శిష్యులు. ఒక సువార్తికుడైతే పేతురు యోహానులని, ఇంకో సువార్తికుడైతే పేతురును ప్రభుకు ప్రీతిగా ఇష్టపూర్వకమైనటువంటి శిష్యుడు అంటూ, మరి ఇంకొక సువార్తికుడైతే మగ్దలేనే మరి ఒక్కటే తెల్లవారుజామున వచ్చి ఆ దొర్లించబడిన రాతిని చూచి శిష్యుడు వెళ్ళి వారి ఇంటికి, పేతురు యోహాను వారి ఇంట్లోకి వెళ్ళి మరి ఆమె చెప్పింది ఎవరో ఎత్తుకొని పోయారు అన్నట్టుగా అనే మాటలను సువార్తికులు రాశారు. అనగా ఇక్కడ పేతురు యోహానుల గురించి ప్రస్తావించబడటం, ఆ పునరుద్ధాన దినమందు వారిని కూడా చూస్తాం. అంతేకాకుండా 10 మంది అపోస్తలులను చూస్తాం.
వారందరూ భయముతో కూడుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు రావటం అనేటటువంటిది, గదిలో వారు తలుపులు వేసుకొని భయాక్రాంతులై వణకుచూ యేసు ప్రభు వారినే సిలువ వేశారు. ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో, మరి లేచాడు అంటే కూడా మా మాట వింటారో లేదో, మమ్మల్ని కూడా ఏ విధంగా చంపుతారో అనే భయాందోళనతో వారు ఉన్నప్పుడు ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అనుభవాన్ని పొందినటువంటి వారిలో 10 మంది అపోస్తలులు కూడా ఉన్నారు. మరి అంతేకాదు, ఆ సమయమందు ఈ కావలి వారు ఉన్నారు కదా, ఈ దొర్లించబడినటువంటి రాతి అది ఏ విధంగా గమనం చెందింది అని చూచినటువంటి కావలి వారు, అనగా ఈ వంచకుడు, అనగా సిలువ వేయబడినటువంటి యేసు అనే వంచకుడు, మరి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన నేను లేపుతానని చెప్తే శిష్యులకు దాని తాత్పర్యాన్ని చెబుతూ, మరి ఈ దేహాన్ని నన్ను చంపితే 3వ రోజు నేను లేస్తాననే విషయాన్ని చెప్పాడు కదా. యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించి ఈయన నిజంగా లేచినాడని ఆయన దేహాన్ని ఎత్తుకుపోతారేమో అంటూ కలిశారు. రోమా ప్రభుత్వాన్ని, అధిపతులను కలిసి అడిగారు, ఏంటి ఈ వంచకుడు మరి చెప్పిన మాటలను శిష్యులు జ్ఞాపకం చేసుకొని ఉంటారు. ఓ పిలాతు అయ్యగారు, మీరు చాలా భద్రంగా చెప్పండి అంటే ఆయన, ఎంత భద్రం, మీకు తోచినంత మట్టుకు, మీకు చేతనైనంత మట్టుకు దీనిని భద్రింపజేసుకోండి అని వారికి లిబర్టీ ఇచ్చేస్తే అంత భద్రపరిచారు కదా. కావలి వారు కీన్గా ఉన్నారు, నిద్రపోలేదు వాస్తవానికి. అయితే ఆ పునరుద్ధాన దినం, క్రీస్తు పునరుద్ధానుడైన దినం, దేవదూత సమాధి మూతగా ఉంచబడినటువంటి రాతిని పొర్లించి ఆ దూత కూర్చున్నప్పుడు ఆ దూత మెరుపు వలె ప్రకాశించెను అని, ఆ ప్రకాశమానానికి ఈ కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి అనే మాటలను చూస్తాం. ఆ కావలి వారి యొక్క అనుభవాన్ని, వారు కూడా యేసు ప్రభు వారి పునరుత్థాన అనుభవాన్ని పొందినట్లుగా చూస్తాం. మరి అంతేకాకుండా ఈ 10 మంది అపోస్తలులు పునరుద్ధానుడైనటువంటి యేసును మరి అయితే వారి మధ్యలో తోమా లేకుండా ఉండినాడు. ఎందుకు వారు ఆ 10 మంది శిష్యులు మేడగదిలో లేదా గదిలో వణుకుచు భయక్రాంతులైరి అని అంటే, నిజముగా ఈ స్త్రీలు వచ్చి చెప్పారు, అక్కడ దూత చెప్పాడు మాకు, ఆయన లేడు, మీరు ఎందుకు ఆయనను మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేరు అంటే. ఒక సువార్తికుడు మరి స్త్రీ మగ్దలేనే మరి తొంగి చూచెను అని, ఆ తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళినని దూత చెప్పగా ఆ శిష్యులకు అందజేసిందని, ఆ తర్వాత కూడా ఆమె తొంగి చూసిన తర్వాత కూడా ఆమె నమ్మలేకపోయింది అనే విషయాన్ని ఇంకొక సువార్తికుడు వ్రాస్తూ బయట ఆమె ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువారు చూచి, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని యేసు ప్రభువారే అడగగా ఆమె గుర్తుపట్టలేక, అయ్యా ఎవరు ఎత్తుకొని పోయారో ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఆయన దేహాన్ని ఎత్తుకొని పోతానని చెప్పినటువంటి మాటను ఒక సువార్తికుడు రాస్తాడు. ఇంకో సువార్తికుడు ఆమె వంగి తొంగి చూడగా మరి అక్కడ తల వైపున ఒకరు, కాలు వైపున ఒకరు, మరి ఈ 2 యవనస్తులు వంటివారు లేదా దేవదూతలు, మిక్కిలి ప్రకాశం కలిగినటువంటి దేవదూతలు ఉండటం చూసి, నిజంగా ఆయన ఇక్కడ లేరు, మీరెందుకు ఆయనని ఇక్కడ వెతుకుతున్నారు, ఇది ఖాళీ సమాధి, ఆయన లేచి ఉన్నాడు, మీరు గలిలయకు వెళ్ళండి, గలిలయలో ఉంటాడు, శిష్యులకు ఇతరులందరికీ చెప్పండి అనే మాటలు దూతలు చెప్పినట్లుగా కూడా ఒక సువార్తికుడు వ్రాశాడు. ఏది ఏమైనా ఈ 10 మంది శిష్యులు ఈ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు నమ్మలేదు. అయినా భయభ్రాంతులతో రూములో వణుకుచూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారి శరీరాన్ని బంధించలేదు, ఆ తలుపులు కానీ గోడలు కానీ. వారి మధ్యకు వచ్చి, చూడండి నా యొక్క గాయములను,
నా యొక్క గురుతులను చూడండి అని చూపించాడు. మరి ఆ 10 మంది నమ్మారు, కానీ ఒకడు మిస్ అయ్యాడు కదా, తోమ. అందుకోసం దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. 11 మంది శిష్యులు మరి మరి ఆ గలిలయ కొండ మీద ఉండగా మరి ఆయన వారి చెంతకు వారి దగ్గరికి వచ్చాడు. ఆయన పునరుద్ధానుడిగా కనబడ్డాడు. వారందరూ చూచారు, మ్రొక్కినారు. అయితే అక్కడ వ్రాయబడిన మాట కొందరు సందేహించిరి అనే విషయాన్ని చూస్తున్నాం. సో ఈ 11 మంది శిష్యులను గురించి చూస్తున్నాం. వీరందరూ కూడా పునరుద్ధాన అనుభవాన్ని పొందినటువంటి వారే. మరి నీవు నేను ఈ ఈస్టర్ సమయంలో పునరుద్ధాన ఆదివారాలను ఎన్నో కూడా జరిపించుకొనే ఉంటాం. అయితే మనము ఎటువంటి అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నాము? ప్రధాన యాజకులైతే మరి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఈ రాతి పొర్లించబడిందా? అట్లయితే ఒక పని చేయండి, ఓ కావలి వారలారా, సైనికులకు మనం డబ్బులు ఇద్దాం. సైన్యం కదా, ఆయన మిమ్మల్ని ఏమీ కూడా నిందించకున్నట్లు, తప్పు పట్టకున్నట్లు మేము మేనేజ్ చేసుకుంటాం, డబ్బులు ఇస్తాంలే, కానీ మీరు పని చేయాలి అని వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి కావలి వారికి మేము రాత్రి నిద్రించుచుండగా శిష్యులు ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయిరి అనే విషయాన్ని చెప్పండి. ఈ దూత వచ్చి రాత్రి పొర్లించిన విషయాన్ని కానీ, సమాధి ఖాళీగా ఉంటున్నది, నారబట్టలు చుట్టుబడి ఉన్నవి, తలకు కట్టబడినటువంటి పాగా చుట్టబడి ఉన్నది, వేరొక చోట చుట్టబడి ఉన్నది, 20 యవనస్తుల వలె ప్రకాశమానమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించిన వారు ఉండిరి. అక్కడ వారు మాకు చెప్పినది, ఆయన ఇక్కడ లేడు, ఆయనను ఎందుకు సమాధులలో వెతుకు చెప్పవద్దు అని వారికి ద్రవ్యం ఇచ్చి మరి మేనేజ్ చేశారు ఆనాటి ప్రధాన యాజకులు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మగ్దలేనే మరియను గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఆమె బయటికి సమాధి దగ్గర యాక్చువల్గా ఆ దూతను చూసే ఆమె భయపడినట్లుగా మనం గమనిస్తూ, శిష్యులు 2 పేతురు యోహానుల దగ్గరికి పోతే వారు కూడా 2 పరిగెత్తుకుంటూ వచ్చారట. అయితే పేతురు పోయి యోహానుకు చెప్పినప్పుడు యోహాను ఏం చేశాడంటే, మరి అట్లనా యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారా అంటూ యోహాను పేతురు చెప్పగా పేతురుతో పాటు పరిగెత్తుతూ పేతురును అధిగమించి సూపర్సీడ్ ఓవర్టేక్ చేసి ముందుకు పరిగెత్తి ముందుగా సమాధిలో ప్రవేశించి అక్కడ తొంగి చూచి వెనక్కి తిరిగాడు. మరి అక్కడ ఏమి చూచాడో చూడలేదో భయపడ్డాడో మనకు తెలుసు, కానీ లోపలికి ప్రవేశించలేదు అనే విషయాన్ని సువార్తికులు రాశారు. పేతురు ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూచాడు అనే విషయాన్ని కూడా సువార్తికులు రాశారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన అనుభవంలో ఈ 20 శిష్యుల్లో ఒకరు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, చాలా ఆసక్తి కనపరిచేవారుగా ఉన్నారు. అయితే మొదటగా వెళ్ళదలిచిన వారు చివరిగా పునరుద్ధానుడైనటువంటి ఆ యేసు సమాధిని ఖాళీ సమాధిగా కనుగొనటం, మరి దూతలు చెప్పిన మాటలు గ్రహించటం, ఇవన్నీ విన్నా కూడా నమ్మలే ఉండేటటువంటి విధానాన్ని వారి యొక్క జీవితాల్లో గమనిస్తున్నాం. మనం కూడా ఈస్టర్ను ఆరాధిస్తూ ఉండవచ్చు. అయితే నమ్ముచున్నామా? నిజంగా ఆయన తిరిగి లేచాడని నమ్ముచున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మరి మోరిస్ అనేటటువంటి ఒక ఆయన నిన్నటి దినాన మరి ఒక స్కాండినేవియన్ చర్చ్లో మరి సన్ రైజ్ సర్వీస్ గురించి చెప్తూ మోరిసన్ అనే ఆయన గురించి చెప్పారు. ఆయన రాసిన చాలా మంచి జర్నలిస్ట్ అంట, బుక్ రైటర్ అంట, మ్యాగజైన్లో ఆర్టికల్ రైటర్ అంట. ఆయన ఏమనంట, నేను యేసు ప్రభు అంటే నేను నమ్మను అన్నాడంట. అయితే ఆయన ఏం చేశాడంట అంటే బాగా అన్ని స్టడీ చేశాడంట. రోమన్ ప్రభుత్వాన్ని అడిగి వాటికన్ మినిట్స్ ఆయన తీసుకొని అన్నీ కూడా మరి చూశాడంట. అంతేకాదు యేసు ప్రభు వారి శిష్యుల మరణాన్ని గురించి కూడా ఆయన స్టడీ చేశాడంట. ఒక్కొక్కరు ప్రతి ఒక్క శిష్యుడు కూడా వారి ప్రాణాలను యేసును ప్రేమించి మరి త్యజించారు.
హతసాక్షులైనారు అని చదివి ఆయన అన్నాడట. నిజమే, సిలువ చెంతన ఉండకుండా చెదిరిపోయి పారిపోయినటువంటి వారుగా చూస్తున్నాము. వాస్తవానికి సువార్తలలో మార్కు సువార్తికుడు మరి ఏం రాస్తాడంటే, మరి మార్కు సువార్తికుడు ఏమని రాస్తాడంటే, స్త్రీలు మరి చూచారు కానీ అక్కడ నుండి పారిపోయిరి అనేటటువంటి విషయాన్ని మరి రాస్తారు. మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, వారు పారిపోవడానికి కారణం మనకు తెలియదు, కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏమంటే వారు భయపడ్డారు, చాటలేదు అనే విషయాన్ని ఒక సువార్తికుడు రాస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, స్త్రీలైతే మరి తమ యొక్క ఆత్మలను హతసాక్షి మరణం పొందినంతగా మనం గమనించం. జేన్ గయాన్ అనేటటువంటి ఆమె చాలాగా రాలుగా పౌలుకు సమానమైన పరిచర్య చేసింది అని చరిత్రలో, రోమన్ చరిత్రలో రాయబడింది. అయితే ఈ మారిసన్ అనే ఆయన బాగా చదివిన తర్వాత ఆయన తెలుసుకున్నటువంటిది ఏంటంటే, నిజంగా శిష్యులు తమ ప్రాణాన్ని ఎందుకు పెట్టారు, శిలువ మరణం అప్పుడు పారిపోయినటువంటి వారు అని గమనిస్తే, నిజంగా స్త్రీలైనా అంతగా హతసాక్షి మరణాన్ని పొందలేదు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైనటువంటి రీతిని మొట్టమొదటిగా చూచినది మగ్దలేనే మరియా అని ఒక సువార్తికుడు రాసినప్పటికీ, ఆ పునరుద్ధానుడైన యేసును గాంచినటువంటి వారిలో స్త్రీలు మొదటివారైనప్పటికీ, స్త్రీలు శిష్యులకు ప్రకటించినటువంటి వారుగా ఉన్నప్పటికీ, యేసు ప్రభువుకు ప్రాణాలను త్యాగం చేసిన వారు శిష్యులే అంటూ, నిజమే, ఇది నిజం కాకపోతే, చారిత్రాత్మకం కాకపోతే మరి ఇది వారు ప్రాణాలను త్యజించేవారు కాదు అంటూ ఆయన నిజంగా ఒప్పుకున్నాడట, యేసు ప్రభువే దేవుడు అని. మరి అంతేకాకుండా మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులను గురించి మరి చెప్తాడు. ఏంటంటే, మారు రూపాన యేసు ప్రభు వారికి కనిపించాడు అని. వారు యాక్చువల్గా ఇద్దరు శిష్యులు పల్లెటూరికి నడిచి వెళ్తున్నారంట. అప్పుడు యేసు కనిపించాడు, కానీ వారు గుర్తుపట్టలేదు. మరి ఆ తర్వాత మరి ఏమైపోయిందంటే, నిజంగా యేసు ప్రభు శిష్యులే కానీ యేసు ప్రభు వారు పునరుద్ధానుడై వారితో మాట్లాడుతుంటే నమ్మలేకపోయినారు, వారి కళ్ళనే వారు నమ్మలేకపోయినారు, గుర్తుపట్టలేకపోయినారు అనే విషయాన్ని చూస్తున్నాం. మరియు ఇక్కడ 15వ వచనంలో, మార్కు సువార్త 16-15వ వచనంలో మనము గమనిస్తే అక్కడ మనము శిష్యులు నమ్మకుండా, స్త్రీలు చెప్పినా కూడా నమ్మకుండా ఉన్నది ఎందుకంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి గద్దించెను అని చూస్తున్నాం. ఆ తర్వాత ఏమంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడును అనేటటువంటి మరి ఈ మాటలను యేసు ప్రభు వారు ఆ దినమందు, గద్దించిన దినమందు చూస్తున్నాం. ఇవన్నీ పునరుద్ధాన దినమందు జరిగినాయి. మన హృదయాల్లో ఏ కఠినత్వం ఉంటున్నది, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన అనుభవాన్ని పొందకుండా ఉండున్నట్లు ఏ అడ్డుపడినా మరి మనకు కలుగుచూ ఉన్నది, దాన్ని దొర్లించుకోవాలి అని ప్రభు వారు కోరుతున్నారు. మరి సర్వ సృష్టికి స్వార్థ అంటే ఏంటి? చాలామంది చెప్తుంటారు ఇది సిలువ వార్త. మరి దేవునిని ప్రేమించటం మరియు మానవులను ప్రేమించటం అనేటటువంటిది. సో ఆ విధంగా ప్రేమించలేనటువంటి వాడికి హృదయంలో కఠినత్వం ఉంటుంది అనే విషయం తెలియజేయబడింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదే మార్కు సువార్త 19వ వచనంలో 20వ వచనంలో మనం గమనిస్తే, ఇన్ని మాటల్ని చెప్పిన తర్వాత, ఆజ్ఞాపించిన తర్వాత యేసు పరలోకమునకు చేర్చబడెను, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైను అని చూస్తున్నాం. ఆ తర్వాత శిష్యులు ఏం చేశారంటే బయలుదేరిన అంతటా ప్రకటించినారు దేవుని సువార్తను. అప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన ఆరోహణుడైనాడు కదా అనే నమ్మకత్వాన్ని సృష్టించలే. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి వారు ఎంతో నమ్మకంగా ఆ అనుభవాన్ని పొందుకున్న వారే ప్రభువు సహకారి అయి ఉన్నందున మరి వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ప్రభువు వాక్యమందు
మరి స్థిరపరచను అనే విషయాలను చూస్తున్నాం. మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు మరి వారికి కనబడి, శిష్యులకు కనబడి స్త్రీలకు కూడా చెప్పిన విషయం, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుదురు అని చెప్తాడు. మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదే లూకా సువార్తికుడు 11వ వచనంలో ఏమంటాడంటే, స్త్రీలు 11 మందికి ఈ మాటలను పునరుద్ధరణైన క్రీస్తుని గురించి చెప్తే వారి మాటలు వెర్రి మాటలుగా వారికి కనబడెను అని వ్రాస్తాడు. మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, పేతురు వంగి చూచని అంటాడు. పేతురుతో పాటు యోహాను వంగి చూచిన తర్వాత ఆశ్చర్యపడి వారు ఎక్కడికి వెళ్ళారంటే ఇంటికి వెళ్ళిరి అని చూస్తున్నాం. సువార్తను ప్రకటించడానికి వెళ్ళలేదు అని చూస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి దేనికి అంటే నిజంగా మనకు సమాధానం కలగడానికి. మరి వాస్తవానికి ఈ లూకా సువార్తికుడు ఇద్దరు గురించి, అనగా క్లెయోపా మరియు ఇంకొక శిష్యుడు, ఇరువురు ఎమ్మాయి గ్రామానికి వెళుతూ యేసుతో సంభాషించారు, పునరుద్ధరణైన యేసుతో సంభాషించారు. అయితే వారు గ్రహించినందువలన ఏమంటున్నాడంటే 30వ నమ్మని వారిని మందమతులారా అని పిలుస్తున్నాడు. మరి అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మీ దగ్గర ఏమైనా తినడానికి నాకు ఆహారం ఉన్నదా అని అడిగినప్పుడు, రొట్టె లేదు కానీ చేపలు ఉంటే అది చేపలను కాల్ చేస్తే తిన్నాడట, రొట్టెను కూడా విరిచి ఇచ్చాడట. మీకు సమాధానం అవునుగా కానప్పుడు మరి యేసు ప్రభు వారు నిజంగా తన్ను తాను శిష్యులకు, ఆ ఇద్దరు శిష్యులకు కనపరుచుకున్నాడంట. వాస్తవానికి వారేమనుకున్నారంటే భూతం అనుకున్నారంట యేసును. మరి అప్పుడు యేసు ప్రభు వారు నన్ను పట్టుకొని చూడండి అని చెప్పాడట. మరి ఆ సమయంలో, అనగా లూకా సువార్త 24వ అధ్యాయం 49, 50, 51 వచనంలో గమనిస్తే, మీరు శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు నిలిచి ఉండండి అని వారిని బేతనియ వరకు శిష్యులను తీసుకుని వెళ్ళి, యేసు ప్రభు వారు ఆరోహణుడు కాగా శిష్యులందరూ ఆనందంతో తిరిగి వెళ్ళి ఎడతెగక ఆగిపోక దేవాలయములో దేవునికి స్తోత్రం చెల్లించిరి అని. మనము దేవాలయములో చేరి, హృదయం అనే దేవాలయంలో ఈనాడు ఒకవేళ కట్టడమైన దేవాలయంలో చేరక, హృదయం అనే దేవాలయంలో ఈస్టర్ సందర్భంలో యేసుక్రీస్తును పునరుద్ధానుడుగా ఆరాధిస్తూ ఉండవచ్చునేమో. అయితే ఎప్పుడైనా మీ జీవితంలో ఆగిపోయిన వారుగా ఉంటున్నారేమో. జాగ్రత్త, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదుకుంటాడు, శక్తీకరిస్తాడు అనే విషయాన్ని లూకా సువార్తికుడు రాశాడు. ఇకపోతే యోహాను సువార్తికుడి అయితే ఏమని రాస్తాడంటే, పునరుద్ధానుడైనటువంటి యేసు వచ్చిచుండగా మరి శిష్యులు వల వేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఏ చేపలు వారికి రాత్రంతా కష్టపడినా పడలేదట. అయితే యేసు ప్రభు వారు మరి మీరు కుడివైపున వేయండి అంటే అప్పుడు వల పిగిలినంతగా 153 చేపలు మరి పడ్డాయని మరి అక్కడ వ్రాస్తాడు. మరి ఆ తర్వాత పేతురును అడుగుతాడు, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నువ్వు నా గొర్రెలను కాయంటున్నాడు. ఈరోజు నన్ను యేసు ప్రభు అడుగుతున్నారు, నా పునరుద్ధానాన్ని పండుగగా వేడుకగా ఆరాధించుచున్న నా బిడ్డలారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఒకవేళ నేను పాస్టర్గా నా పేరు పెట్టి యేసు ప్రభు వారు నన్ను అడుగుతూ, శాంత, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే ఆనాడు పేతురు ఏం చెప్పండి, నీకే తెలియను ప్రభా అన్నాడు. అయితే నా గొర్రెలను కాయ అంటాడు. నీ గొర్రెలు ఎవరు? నా గొర్రెలు ఎవరు నీ చెంతకు వచ్చారు? వారికి సువార్తను ప్రకటిస్తున్నావా? పునరుద్ధానుడైనటువంటి యేసు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మరి అపోస్తలుల కార్యాల్లో చూస్తాం, పెంతెకొస్తు దినమున, అనగా యేసు ప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్మ గుమ్మరించబడటం, భాషల్లో మాట్లాడటం, ఇవన్నీ జరిగాయి. అయితే యేసు ప్రభువారు, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు, పునరుద్ధానుడైనటువంటి నన్ను గాంచారు కదా, 500 మందికి నేను కనపడ్డాను, మీరేం చేయాలి? ఈ సువార్తను అందరికీ తెలియజేయాలి, చెప్పిన వాటన్నిటిని గైకొనాలి అని మీరు వారికి బోధించండి అంటాడు. సో మనము శిష్యులుగా చేయాలి, వారు నమ్మిన వారు బాప్తిసం తీసుకోవాలి. ఈ విషయం
ప్రభు మాటలు అనుసరించండి అని చెప్పాలి అని పునరుద్ధానుడైన యేసు వారికి ఆజ్ఞాపించాడు. మనం ఎంతమందికి ఆ బోధను, యేసు బోధను, పునరుద్ధానుడైన యేసు బోధను అందించగలుగుచున్నాం? మనము రాసే తేదీ, యేసు ప్రభు వారి జన్మ, మరణ, పునరుద్ధానని మన చుట్టూ వారికి చెప్పగలుగుతున్నామా? ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. మరి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మరి మీరు వెలుచుండగా మీరు శక్తి పొందుతారు, దయ్యాలను వెలగొడతారు, స్వస్థపరుస్తారు, బలస్తారు, చెవిటివారిని, గుడ్డివారిని స్వస్థపరిచే శక్తి, నా నామమున దయ్యాలను వెలగొడతారు. ఇంకా నన్ను విశ్వసించేవాడు నేను చేసిన అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలను చేయగలడు అనే విషయాన్ని చెప్తాడు. నమ్ముచున్నావా? యేసు ప్రభువారు పునరుద్ధానుడని నమ్ముచున్నావా? అట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అది ఏ అడ్డువన్న అయినా సరే, కరోనా వైరస్ కావచ్చు, మరణ భయము కావచ్చు, పాప భయము కావచ్చు, పాపేచ్ఛ కావచ్చు, శరీరేచ్ఛ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డబ్బము కావచ్చు, ఏ అడ్డుబండ ఉన్నదో దానిని నువ్వు తొలగించుకొనగలిగితే యేసు ప్రభు వారు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి నిన్నును మరి తన నామ ఘనత కొరకు తన శిష్యుల కంటే ఎక్కువగా వాడుకొనను. తన అభిషేకమును, ఆత్మీయ అభిషేకమును నీకిచ్చుటకు పునరుద్ధానుడయ్యాడు. ఈ పునరుద్ధాన శక్తిని నీవును నేనును మనమందరము పొందుకొని మన మరణ పర్యంతము ఆయన మరణ పునరుద్ధానములను ప్రకటిస్తూ ఆయన గణపరచుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి, ఈ ఉదయకాలమున మీ పునరుత్థాన ఆ శుభ కడియలను మేము జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా హెచ్చరింపబోటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వెరలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. నాయన, మరి మీ పునరుత్థానము తర్వాత మీ యొక్క మరణ పునరుత్థాన ఆ శుభవార్తను మేమందరం కూడా ఇతరులకు పంచిపెట్టినట్లు మమ్మును మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రతిష్ఠించుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. వాక్యం విని మరచువారము కాక వాక్య ప్రకారంగా నడుచుకుంటూ మీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరుస్తూ మీకు మహిమకరంగా ఉన్నట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మరి నాయన, మీ పరిశుద్ధ బలలో మేము పాలు పంపులు పొందుతుంటుండగా మీరే మాకు తోడుగా ఉండండి. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి నాయన, మరి మేము యోగ్యముగా మీ బలలో చేయివేసి మీ దీవెనలను పొందుకున్నట్లు కృప చూపని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరు అయోగ్యముగా బలలో చేయి వేస్తారో అలాంటి వారు రోగులను చాలామంది నిద్రించి ఉన్నారు అంటున్నారు ప్రభు. నాయన, మరి మేము అలాంటి దౌర్భాగ్య స్థితికి మేము దిగజారిపోకూడనట్లు మీరిచ్చినటువంటి ఈ సమయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మమ్మును మేము మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రతిష్ఠించుకొని మాలో ఉన్నటువంటి ప్రతి అపరాధమును, పాపమును ఒప్పుకొని పెట్టి మీ కనికరమును పొంది యోగ్యముగా మీ బలలో చేయివేసి మీ దీవెనలకు పాత్రలను కృప చూపని ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభువా. మీ ప్రేమిడుల నాయన ఎక్కడ ఉన్నప్పటికీ సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా ఉన్నటువంటి దేవా మీ కొందనాలు ప్రభు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సంఘముగా కూడుకొనలేకపోయినప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మా గృహాలలో నాయన నిన్ను ఆరాధించే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. బిడ్డలందరూ కూడా నాయన మరి మీ బలలో చేయి వేయటకు సిద్ధంగా ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత అభిషేకించండి. మీ రక్త మాంసంలోకి గుర్తుగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షసం పుచ్చుకొని ఉంటుండగా ప్రభు ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత అభిషేకించి మా ప్రభువా తద్వారా శారీరక, మానసిక, ఆత్మీయ శక్తి, బలమును, మహిమను పొందుకొనున్నట్లు మీ ఆత్మ కార్యాలు జరిగించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు బలిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభు స్తుతిస్తూ ఉంటున్నాను. సమయంలో మరి ప్రభు యొక్క శిలువ మరణమును మనము జ్ఞాపకం, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ప్రభు కార్చుటి ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ, రక్షణ, నిత్య జీవం కలిగిన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వలలో మనం పాలు పంపులు పొందుదాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇది మీ కొరకు ఇవ్వడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తి పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడినటువంటి నూతన నిబంధన వలయంటి నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే మనం రొట్టె ద్రాక్షసంలో మనం పాలు పంపులు పొందకపోవము ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి, ఈ సమయంలో మా ప్రభువా మీరిచ్చినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిశుద్ధ బలలో చేయి వేస్తుండగా మీరే మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రియబిడలందరూ కూడా నాయన వారి వారి గృహాలలో మా ప్రభువా నాయన మరి మీరిచ్చినటువంటి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుని మీ రక్త మాంసంలో గుర్తుగా ఉండే రొట్టె ద్రాక్షసం పుచ్చుకున్నట్టుండగా మీ ఆత్మచేత అభిషేకించండి. శారీరక, మానసిక, ఆత్మీయ శక్తిని, బలమును ప్రసాదించి మిమ్మల్ని మీరు మహిమపరచుకొనుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని, ప్రభు కార్యుడి ప్రశస్తమైన రక్తం ద్వారా మనకు రక్షణ, నిత్య జీవం కలుగుతున్నదని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు రక్త మాంసములకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షసమును పుచ్చుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి, మీ బలలో చేయి వేసిన మీ బిడ్డలందరినీ మీ ఆత్మచేత అభిషేకించండి. ప్రభు వారికి కావలసినటువంటి మీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ వారిపైన కృంభరించి ప్రభు అనేకులకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా, మీకు సాక్షికరంగా ఉన్నట్లు మీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు ఈ కరోనా వైరస్ వలన మా తండ్రి పీడితులైనటువంటి మానవ లోకాన్నంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా ఇంతవరకు నెమ్మదిపరిచినారు, మీ వందనాలు. పరిపూర్ణమైన విడుదలను కలగచేసి ప్రభువా మరి మా ప్రపంచానికి అంతటికి, మా దేశానికి నాయన సంపూర్ణమైన స్వస్థతతో నిన్ను ఘనపరుచున్నట్లు, నీ ద్వారానే ఈ కార్యం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా నమ్మునట్లు మీ అద్భుత కార్యం జరిగించుమని ఈ శైలిలో జ్ఞాపన చేసుకుంటున్నాం. మా ప్రభు, మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన అస్వస్థతగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపండి. మీ యొక్క మా తండ్రి కలువరి శిలువలో ఎంతో శక్తి కలిగినటువంటి, జీవం కలిగినటువంటి నాయన మా తండ్రి మరి సహోదరి కెజియా కొరకు నాయన, మరి అదే రీతిగా సహోదరు జరం పీటర్ కొరకు నాయన, మరి సహోదరి మణి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మీరే వారిని దర్శించండి. మా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేయ. మాకు తెలియక ఇంకెంతమంది అయితే మా తండ్రి ఆయా వ్యాధి బాధల చేత సతమతమవుతున్నారో ప్రభు, మీరే వారిని దర్శించి స్వస్థతను, సమాధానాన్ని అనుగ్రహించి సమస్యలలో ఉన్నటువంటి వారికి సమస్యలను తొలగించి నీ కృపలో బలపరిచి నీ అందరి దీవెనల చేత అభిషేకించుమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా మా ప్రభువా మరొకసారి నాయన మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి
మా సంఘ సెక్రటరీ మా తండ్రి మరి విక్రమ్, ఆయన సంఘ యవనస్తులు, మా ప్రభువా బిహారీ, దిలీప్, బాబీని బట్టి మీ కొందనాలు నాయన. అదే రీతిగా మా ప్రభు ఇక చక్కటి ఏర్పాటును నాయన కర్తన్ విషయంలో సహాయపడుతున్నటువంటి యవన బిడ్డలను నాయన మరి వినీలను మీ కృపలో బలపరచుమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి మేము ఎక్కడ ఉన్నప్పటికీ నాయన ఈరోజు మా తండ్రి మీ ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలలో నాయన మరి ఉదయాన్నే మా ప్రభు దివిటీలతో నిన్ను స్తుతించి ఆరాధించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృపలో బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి మా ప్రభు మేమందరం ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించుకునేంత వరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించుమని, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఆయన పాల్గొనలేకపోయినట్టు వారి కొరకు కూడా ప్రార్థిస్తూ వారిని కూడా దీవించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేరిన మనకు తనను ప్రేమించు ప్రతి బిడ్డకు ఇప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించును గాక.